ప్రప్రదంగా నా తల్లిదండ్రులని అలాగే మా గురుదేవుల యొక్క పాదపద్మచరణాలకి శిరసు వంచి నమస్కరిస్తూ చక్కగా ఈరోజు మీకోసం అంటే సర్వులు కూడాను వారి వారి యొక్క దినచర్యలు యథావిధిగా సాగించండి. దాంట్లో ఎక్కడ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ప్రత్యేకమైన ఏదైనా ఒక జాయింట్ వ్యాపారాలు నిర్ణయించుకోవాలన్నా, లేదు ఏదైనా కూడా కొత్త పెళ్లి విషయాలు ప్రస్తాపన చేసుకోవాలన్నా, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. ప్రతి మనిషికి ఒక్కో రకమైన యోచన ఆలోచనలు ఉంటాయి. వాటికి ఒక శుభగడియలు శుభ సమయాలు కావాలి. అవి తెలియజేయడమే మీ డాక్టర్ సంజాల శాస్త్రి మీకు ఇస్తున్నటువంటిది విశేషం. దీన్ని ఏమి ఇంకెక్కడ ఏ గురువుని ఎక్కడికి సంప్రదించాల్సిన అవసరం లేకుండానే ఏవి వర్జించాలో వర్జించి ఏవి తీసుకొని ముహూర్తాలు నిర్ణయించారు. హోరాకాల సిద్ధాంతం అనుసరించి నిర్ణయించారన్నమాట. అంటే ఈరోజు అనగా చక్కగా కూడా 18/11/2020 అలాగే విధియ తిథి ఆదివారం, స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 12:43 వరకు ఉండే తర్వాత విశాఖ వస్తున్నది. అలాంటి సమయంలో మనము ఈ యొక్క ఆదివారం రోజు ఏమేమి వర్జించాలో ముందు తెలియజేస్తున్నాం మీకు. ప్రప్రదంగా వచ్చింది చక్కగా కూడా సాయంత్రం పూట వర్జం వచ్చింది 5:56 నుంచి 7:25 వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం సాయంత్రం 4:05 నుంచి 4:50 వరకు ఉంది. అలాగే రాహుకాలం 4:30 నుంచి 6 వరకు ఉంది. అలాగే గుళికాలం 3 గంటల నుంచి 4:30 వరకు ఉంది. యమగండం 12 నుంచి 1:30 వరకు ఉంది. ఇవి వర్జించాలి. ఈ సమయంలో ఏ పని కూడా ఎటువంటి పని కూడా చేయదు. అవకాశం ఉంటే వీలైనంత వరకు ప్రయాణాలను కూడా పెట్టుకోకుండా ఉండడం మంచిదనేది నా యొక్క 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాటలు. అలా టైంలో మనం అనుకున్న పని కాలేదని మనం ఫీల్ అయ్యే కన్నా ఆ టైం తప్పించి చక్కగా మీ పని మీరు చేయండి. దానివల్ల మంచిగా జరుగుతుంది, ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. అలాంటి విశేషంలో ముఖ్యంగా కూడా తారాబలం ముఖ్యం. ఈ నక్షత్రానికి తారాబలం కావాలి. ఈ స్వాతి నక్షత్రానికి తెలిపేటే తారాబలం మీకు చెప్తున్నాను. మఘ, మూల, కృత్తిక, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట, ఆరుద్ర, స్వాతి, శతభిషం, పునర్సు, విశాఖ, పూర్వభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రం కలిగిన వారు ఈరోజు చేయొచ్చు. మిగతా నేను చెప్పని నక్షత్రం వాళ్ళు నేను చెప్పే శుభదతులు మీకు చేసినా ఇది అంత సులభతరంగా మీకు మంచిగా ఉండదు. కాబట్టి ఈ నక్షత్రం చేసుకోండి. మళ్ళీ ప్రతిరోజు చెప్తుంటాం కదా, మీ నక్షత్రాలు ఏ రోజు వచ్చాయని చూసుకోండి. ఆ జన్మ నక్షత్రం నామ నక్షత్రం తెలుసుకోండి. సంవత్సరం నెల రోజు సమయాన్ని పడితే జన్మ నక్షత్రం అంటారు. లేదో తెలియకపోతే పేరు మీద వచ్చేదాన్ని నామ నక్షత్రం అంటారు. అది ఎలాంటి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని నా తల్లిదండ్రులకి తెలియజేస్తూ, ముఖ్యంగా కూడా ఈరోజు మీరు ప్రయత్నించాలి. ఉదయం 6:10 నుంచి 9:50 వరకు, మధ్యాహ్నం 11:10 నుంచి 11:40 వరకు. ఇది ఇంపార్టెంటు. ఇది తప్పదు అనుకున్నప్పుడు ఇక అంతకన్నా ఎక్కువ సమస్యని చెప్పడానికి వీలైన పరిస్థితి. ఏంటంటే ఇది స్వాతి నక్షత్రానికి అనుసరించి చెప్పాను కాబట్టి ఈ టయాన్ని మీరు కరెక్ట్ చేసుకోవడం సులభతరంగా ఉంటుంది. కొంచెంగా తప్పదు అనుకున్నప్పుడు కొన్ని నక్షత్రాలు తారాబలం కుదరకుండా ఇబ్బంది వస్తుంది, అలా తేడా వస్తుంది కనుక చెప్పలేను నేను. అయినా తప్పని పరిస్థితుల్లో అనుకున్నప్పుడు తప్పనిసరిగా కూడా అంత ఉప్పు నోట్లో వేసుకొని పుక్కిలించి ఊసేసి సాయంత్రం 1:40 నుంచి 2:50 వరకు ఏదైనా అవసరమైనంత మిగతా వాళ్ళు చేయడం మంచిది. ఇది ఇప్పుడు చెప్పిన నక్షత్రం వల్ల అయినా ఇది చేయాలి, లేకపోతే అక్కడ తారాబలం మారిపోతుంది. ఎందువల్లంటే స్వాతిబాబు విశాఖ వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల వాళ్ళకి అది సరిపోదన్నమాట. కాబట్టి అట్లా చేసుకోండి. ఇక వీలైనంత వరకు నేను చెప్పిన టయాల మీదనే మీరు దాని ప్రాముఖ్యత తీసుకోవడం సంపూర్ణ విజయం సాధించడానికి కాకపోయినా కొంతవరకు మీకు మంచి కనుక అవకాశం వస్తుందని మీకు తెలియజేస్తూ, అలాగే అద్భుతంగా కూడా నా బ్రహ్మత్వమున ప్రకాశం జిల్లా జరుమల మండలం నరసింహుల క్షేత్రంలో మీరు ఎప్పుడు వింటుంటారు. వామ మహాయాగం చేశాం, నీలకల పరిహారార్థ హోమం చేశాం, అలాగే శ్రీ లక్ష్మీనారాయణ పంచావతి రుద్ర శనేశ్వర పాశుపత హోమం చేశాం, అలాగే త్రిస్థిత మహాయాగం చేశాం. ఇవన్నీ డాక్టర్ సంజాల శాస్త్రి అనేటువంటి లైవ్ ద్వారా మీరు చూశారు. అందరూ సుమన్ టీవీ వారి యొక్క సౌజన్యంతో కూడా దీని అంతా కలిపి చూశారు. ఇలాగే అద్భుతంగా కూడా నిన్న 16వ తారీఖు అమావాస్య రోజు కూడా ఆ యొక్క శని భగవానికి గురుమంగళ పూజ కూడాను మీరు వీక్షించారు. నేను చెప్తొచ్చాను కాబట్టి ఇవన్నీ మీరు చూశారు. ఇవన్నీ చూస్తూనే మీ అందరికి కూడా సుఖం, సౌఖ్యం, భోగం, భాగ్యం, ఐశ్వర్యం కలగాలనేటువంటి సత్సంకల్పంతో ఏదైనా మనకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. విద్యా విషయంలో, వివాహ విషయంలో, లేకపోతే దాంపత్య విషయాల్లో, లేకపోతే ఆర్థిక విషయాల్లో, వ్యాపార విషయాల్లో ఒకటని ఎన్ని చెప్పగలుగుతాం. ఎన్నో రకాలు ఉన్నాయి. అన్నిటికీ సర్వసంపూర్ణ పరిష్కారంగా ఆ యొక్క దైవ కృపతో, గ్రహదేవతల అనుగ్రహం మీద, నాలో వాళ్ళ ప్రేరేపణతోటి నా సర్వ భక్తులకు కూడా శుభదాయంగా ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పం వారు కలిగించిన దాని మీద మీకు అందిస్తున్నటువంటి మహత్తర యాగం అష్టాదళ పద్మబింబ సర్వస్వరూప గంధర్వ
ప్రణిత అశుతోష అఖిల మహిమాన్విత సత్యబోధ తీర్థ సహిత విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం. పక్కిదంతా మర్చిపోండి. విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం ఇదొక అద్భుత యాగం. ఇది సంపూర్ణంగా 16/11/2020 సంవత్సరం కార్తీక ప్రథమ సోమవారం రోజు ప్రారంభమవుతున్నది. అలాగే ఇది సంపూర్ణమయ్యేది ఎప్పుడయ్యా 26వ తారీఖు 12వ నెల 2020 శనివారం కృత్తికా నక్షత్రం రోజు అయిపోతుంది. అంటే 41 రోజు ప్రతి నిత్యం మీ గోత్ర నామ నక్షత్రాలతో ప్రత్యేకంగా తాత్కాలికంగా అక్కడ ప్రతిష్ఠింపజేయబడినటువంటి 12 జ్యోతిర్లింగాలు, అలాగే 12 పుష్కర నదుల నుంచి 12 రకాల పుష్పాలతోటి ప్రతినిత్యం పూజ చేస్తూ మూల విరాట్ స్వరూపుడైనటువంటి ఆ నరసింహ క్షేత్రంలో వేయించేసి ఉన్న అగస్త్య మహాముని ప్రతిష్ఠిత రామలింగ స్వామి వారికి మీ గోత్రనామాలతోటి మహన్యాస పూర్వక నమక చమక శ్రీసూక్త పురుషూక్త మన్య సూక్తాలతోటి ప్రతి నిత్యం 40 రోజులు పరమేశ్వరుడి కార్తీక మాసం అలాగే మార్గశిర మాసం చేయడం ఎంత గొప్ప విశేషమో మీకు మీరే పరిశీలించుకోండి. నేను చెప్పాను కాకుండా ఒక్కతరం యోచించండి. ఇటువంటి అద్భుత కార్యక్రమం జరుగుతుంది. దీనికి తోడు ఈ 41 రోజుల్లో కూడా ఒక్కొక్క రోజు మానవులకు ఉండేటువంటి సర్వ కష్టాలు ఎన్నో రకాలు ఉన్నాయి. వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యం, విదేశయానం, కళారంగం, సంగీతం, సర్వ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, లేకపోతే లోహ వ్యాపారాలు, విను వ్యాపారాలు, ఓడలు, అలాగే నౌకా వ్యాపారాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, అధికార పదవులు, ఇలాంటి వాటిలో ఎన్నిటికీ సమస్యలు ఎదురవుతున్నాయో మీరు ఆలోచించండి. అది మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి ఉండేటువంటి లగ్న ప్రామాణికం మీద వచ్చేటువంటి విశేషాలు. అలాగే 41 రోజు జరుగుతుందంటే అన్ని నక్షత్రాలు వచ్చేస్తాయి. ఈ నక్షత్రం లేదు, ఆ నక్షత్రం లేదు. అశ్విని వరకు రేవతి వరకు కూడా సంపూర్ణ 27 నక్షత్రాలు కూడా ప్రాముఖ్యంగా వస్తాయి. అటువంటి సమయాల్లో ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ మహాయాగాన్ని నా భక్తుల గోత్రనామాలతో ఉదయం పూట ఇలా చేస్తూ, అలాగే ప్రత్యేకంగా కూడా 14వ తారీఖు 12వ నెల, 15వ తారీఖు 12వ నెల, 16వ తారీఖు 12వ నెల సంపూర్ణంగా కూడాను 14వ తారీఖు సర్వేషాం అమావాస్య సోమ అమావాస్య సోమవారం, లాస్ట్ సోమవారం. ఆ లాస్ట్ సోమవారం రోజు చక్కగా కూడా ఆ యొక్క కాశీపట్నంలో నేను స్వయంగా వెళ్ళి ఆ యొక్క గంగానదీ తీరంలో ఉన్నటువంటి ఉత్తరవాహిని క్షేత్రంలో ఆ ఉత్తర కేదార్ ఘాట్లో ఉన్నటువంటి శివ లింగేశ్వరునికి మీ గోత్రనామాలతో ప్రత్యేక గంగాతీర్థంతో అభిషేకం చేసి సంపూర్ణంగా 3 రోజులు జరుగుతుంది. 4వ రోజు కాశీ విశ్వనాథుడికి, అన్నపూర్ణేశ్వరికి, విశాలాక్షికి, వారాహి అమ్మవారికి, ఆ తర్వాత ఉన్నటువంటి కాలభైరుడికి సంకట విమోచన కూడా ప్రత్యేక పూజలు చేసుకొని రావడం జరుగుతుంది. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అపారమైన పర్వదినాలు ఉన్నాయి. 20 రకాల మంత్రాలు మీకు పంపించడం జరుగుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటు నా తల్లిదండ్రులకు కూడాను సంపూర్ణంగా కూడా ప్రసాదాలు పంపించడం జరుగుతుంది. ఎలా పూజ చేయాలి, ఏ రకం పూజ చేయాలి, ఏ యొక్క మంత్రాలు చెప్పుకోవాలి, 2 రోజులకు ఒక మంత్రం, 2 రోజులకు ఒక మంత్రం, ఎన్నో పుణ్యతిథులు వచ్చాయి. కాబట్టి దీంట్లో 6 సోమవారాలు, 6 మంగళవారాలు, 6 బుధవారాలు, 6 శుక్రవారాలు, 6 శనివారాలు వచ్చినాయి. శని భగవానుడికి అందులో 2 శని తీసులు కూడా వచ్చినాయి. ఇన్ని పర్వదినాలు వచ్చినటువంటి మహత్తరమైన సమయంగా నిర్ణయించి చేశాను నేను. వీటిని మీరు కూడాను మీకు తెలిసిన భక్తులకి తెలియజేస్తారని, అవకాశం ఉన్నవారు 10 మందికి సేవ చేస్తే దాంట్లో వాళ్ళకి ఇష్టమైతే పాల్గొంటారు, లేకపోతే లేదు. బలవంతం కాదు కదా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడాను గుర్తుపెట్టుకుని విశ్వాసం, ఆశయం ఈ రెండింటితో మీరు చేయండి, శుభం జరిగిపోతుంది. విశ్వాసం అంటే నేను చెప్పింది వినండి. కింద నెంబర్ సంప్రదిస్తే చక్కగా కూడా మీకు ఇది పంపిస్తారు, మీకు PDF పంపిస్తారంటే మొత్తం 41 రోజు ఏమేమిటి గురువుగారు చేస్తున్నారు, ఏ మనకున్నటువంటి ఇబ్బందులకి దీనికి సంబంధం ఎక్కడ ఉంది, ఏ రకమైన పాశుపదం చేస్తారని కూడా మీరు చూడొచ్చు. 41 రోజు ముట్టించినటువంటి అగ్ని ఆనకుండా చేయటం అంటే ఎంత విశేషమో మీరు ఆలోచించండి. అయితే అలాగే 2 పూట్ల ఒక పూట మీ గోత్రనామాలు చెప్తారు, మీరు స్వయంగా వినొచ్చు, మీరు పలకచ్చు కూడా. అలా అయిపోయిన తర్వాత మీరు మంత్రాలు చెప్పుకునేదానికి చెబుతూ మళ్ళీ సాయంత్రం కూడా మీకు ఆశీర్వాదం చేసి హారతిస్తున్నారంటే అది మీ ఎంత మహద్భాగ్యం. మీ ఇంట్లో కూర్చొని మీరు మీ వాట్సాప్లోనే చూసుకునేటువంటి విధానం లైవ్ ద్వారా చేస్తున్నారు. లైవ్ మీ ఇంట్లోనే మీరే చూసుకోవచ్చు. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఎటువంటి కఠిన ఆచార వ్యవహారాలు పాటించాల్సిన అవసరం లేదండి. మనసు ముఖ్యం. మంత్రం మీరు మరణ ఆ యొక్క చక్కగా కూడా ఎప్పుడైతే ఆ మంత్రాన్ని మీరు చక్కగా మరణం చేసుకుంటుంటారో ఆ సమయమునందు మీరు శుభ్రతగా ఉంటే చాలు. అదే మీకు అద్భుతమైన భగవంతుడు అనుగ్రహిస్తారు. తర్వాత ఎన్నెన్నో పనులు ఉంటాయి కాబట్టి దాన్ని ఏది కూడా ఆహార వ్యవహారంలో కానీ వేరే విషయాల్లోనే ఏ నిబంధనలు మీకు ఇటువంటి దీనికి అంటవు ముట్టవు. మంచి జరుగుతుంది మీకు. అలాగే సంపూర్ణ పూజ కొన్ని ప్రసాదాలు కూడా మీకు పంపించి ఏర్పాటు చేస్తారు. కనుక నా తల్లులు, తండ్రులు, పెద్దలు, పూజ్యులు, గురువులు, మహనీయులు, మహాత్ములారా, ఈ మహత్తరమైనటువంటి విక్రాంతేశ్వర
ప్రణవ మహాయాగం 16-11-2020 నుంచి 41 రోజులు కంటిన్యూషన్ జరుగుతుంది. దాంట్లో 20 రకాల పర్వదినాలు వచ్చినాయి. మీరే చూసుకోండి, మీరే చూడండి. శ్రీ మహావిష్ణువు సంబంధించినటువంటి చిలుక ఏకాదశికి మొదలుపెట్టుకోండి, వైకుంఠ ఏకాదశికి మొదలుపెట్టుకొని వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. అలాగే గణపతికి సంకటహర చతుర్థి అనేటువంటిది గొప్పది వచ్చింది. ఈశ్వరుడికి జ్వాలాతోరణం కార్తీక పూర్ణం వచ్చింది. అలాగే ఎవరికైనా చెప్పాలండి, సమస్తమైన దేవతలకు ఉపయోగపడింది. అలాంటి మహాయాగంలో మీరు భాగస్వాములు అవడానికి మీకు కూడా ఆసక్తితోటి విశ్వాసం చేస్తారని నేను ఎవరు చెప్పినా ఒకటేనండి, ఆశయం. అలాగే కూడా చక్కగా కూడా విశ్వాసం పనిచేయండి. తల్లిదండ్రులారా పిల్లల సంస్కారంతో పెంచండి. ఇదొక్కటే నేను మిమ్మల్ని ఎప్పుడు కోరుకున్నా కూడా. నా చిన్నారులారా, మీరు తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కూడా మాతృదేవోభవ పితృదేవాన్ని గౌరవించండి. ఇవి చాలు మీ అద్భుతమైన యోగానికి రావడానికి కారణం అవుతుంది. మూఢనమ్మకాల జోలికి వెళ్ళబాకండి, శాస్త్రం అపాసన చేయవాకండి. అలాగే కృషి లేనిది ఏ పని జరగదు. మీ పని మీరు చేస్తూ ఈయన చెప్పిన విషయాలు మీరు కొంత చేస్తున్నప్పుడు మేము చేసే యజ్ఞయాగాదులు ఫలించి మీకు కార్యాల్లో ఆటంకం లేకుండా సర్వ శుభాలు జరుగుతాయని నా 40 సంవత్సరాల అనుభవంతో, నాకున్నటువంటి పరిజ్ఞానంతో, నా గురువు నాకు ఇచ్చిన పరిజ్ఞానంతో, ఆ దైవ గ్రహ సంకల్పం మీద మీకు తెలియజేశా. నా సంకల్ప బలాన్ని మీరు కూడా మహాసంకల్ప బలంగా పరిగణలోకి తీసుకుంటారని నేను విశ్వసిస్తూ మీకు శుభం జరగాలని ఆస్వాదిస్తూ, పెద్దలు అందరూ నాకు కూడా అనుగ్రహించని వాళ్ళ యొక్క పాదపద్మచరణలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భావం చేస్తున్న నమస్కారం. సెలవు.